ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ Vivo T1X. ఈ రోజు అఫీషియల్ గా వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీని ప్రైస్ యాజ్ ఆఫ్ నో అయితే నాకు తెలియదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే అరౌండ్ మీకు 15,000 రూపీస్ లోపల బడ్జెట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. Qualcomm Snapdragon 680 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఫుల్ హెచ్డి లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఇందులో రావటం మరొక విశేషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ దీని గురించి అయితే మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో T1X అనే బ్రాండింగ్ వివో, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు, టాప్ అండ్ బాటమ్ కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ Qualcomm Snapdragon 680 50 మెగాపిక్సెల్ కెమెరా, 1080p ఫుల్ హెచ్డి ప్లస్ అల్ట్రా క్లియర్ డిస్ప్లే అని చెప్పి మనకి ఇక్కడ రాయడం జరిగింది. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీని వచ్చేటప్పటికి సుమారుగా 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఇది లాంచ్ అయిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రైస్ పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కోర్స్ దీనిలో ఏముంటుందో మన అందరికీ తెలిసిందే. ఒక క్లియర్ కేస్ తో పాటు యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ TPU బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక దీన్ని పక్కకు పెడితే అల్టిమేట్లీ డివైస్ కొన్ని IMEI స్టిక్కర్స్, వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ లో మనకి 18 watts కి సంబంధించినటువంటి పవర్ అడాప్టర్ ని, అలాగే ఒక మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమి లేదు. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో మనకి గ్రే కలర్, అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో బ్యాక్ సైడ్ మీరు చూసారంటే వివో అనేటువంటి బ్రాండింగ్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే డ్యూయల్ టోన్ ఫ్లాష్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. చూడటానికి మనకు గ్లాస్ లైక్ ఉంది, కానీ ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయకుండా ఉండడం కోసం దీని మీద మనకి మ్యాటిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద సైడ్ మీరు చూసారంటే డార్క్ బ్లాక్, అలాగే టాప్ మీరు చూసారంటే లైట్ గ్రేష్ కలర్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ వ్యూ చూసారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ వెళ్ళలేదు. టాప్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే మనకి వాటర్ డ్రాప్ నాచ్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని అట్లీస్ట్ పంచోల్ కట్అవుట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ యూస్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 5 GHz కూడా ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం, దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు, పర్వాలేదు. మనకి సైడ్స్ కార్నర్ కూడా కొంచెం బంప్ వచ్చినట్టు ఉంటుంది. బేసికల్లీ దీని వల్ల మనకి ఫోన్ కింద పడ్డా గానీ డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. బెజల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కింద బాటమ్ చిన్ దగ్గర మనకి ఎక్కువగా ఉంది, అండ్ టాప్ ఆ నాచ్ దగ్గర కూడా కొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇందులో వచ్చేటప్పుడు మనకి IPS డిస్ప్లేనే. సో ఇందులో AMOLED డిస్ప్లే అయితే కాదు. ఈవెన్ దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ ఇది చాలా ఫాస్ట్ గానే మనకి అన్లాక్ అవడం జరుగుతుంది. సో ఇక ఫోన్ లో బ్లాట్వేర్ కూడా పర్వాలేదు. ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో మనము వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. సో మనకు రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకొని మనం చాలా సింపుల్ గా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ బ్లాట్వేర్ మోస్ట్లీ తగ్గించి తీసుకొస్తే బాగుంటుందని వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లోనే బ్లాట్వేర్ తీసుకొస్తున్నారు. సో దీనిలో తీసుకొని రావడం పెద్ద విషయం ఏం కాదు. డిఫాల్ట్ డేలో వచ్చేటప్పుడు మనకి గూగుల్ డేలో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ మెసేజింగ్ సర్వీసెస్ కూడా గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్ లోకి వెళ్ళి చూద్దాం. సో సిస్టమ్ లోకి వెళ్తున్నాను, సిస్టమ్ లో అబౌట్ ద ఫోన్ లోకి అయితే వెళ్తున్నాను. సో ఇందులో మీకు Android 11 వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. Android 12 ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక స్టోరేజ్ లో కూడా ఇప్పుడు మనకు పంపించింది 6GB ప్లస్ 2GB విర్చువల్ ర్యామ్, అండ్ టోటల్ గా 8GB మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి ఇది రావడం అయితే జరిగింది. ఈవెన్ ఇందులో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేనైతే ఇక్కడ డార్క్ థీమ్ అయితే పెడుతున్నాను. సో పర్వాలేదు, బడ్జెట్ మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని ఎంతగా లాంచ్ చేస్తారనేది, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక లుక్ అయితే వేయచ్చు. ఈవెన్ ఒకసారి దీంట్లో కెమెరా యాప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెగ్యులర్ ట్రెడిషనల్ ఫోటోస్, అలాగే మనం మోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఈవెన్ మనకి 50 మెగాపిక్సెల్ స్లో మోషన్, పానోరామా, లైవ్ ఫోటోస్, ఈవెన్ ప్రో మోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక రేర్ కెమెరా ద్వారా మీరు 1080p అలాగే 720 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ వచ్చారంటే ఫ్రంట్ కూడా మీకు 1080p 720p లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఒకసారి దీనిలో వీడియో క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయండి.
దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్ అయితే ఉండదు, ఓన్లీ సింగిల్ స్పీకరే. ఈవెన్ మనకి ఇయర్ పీస్ ద్వారా కూడా రావటం జరగదు. సో దీంట్లో డ్యూయల్ స్పీకర్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. కానీ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది, కానీ డ్యూయల్ స్టీరియో స్పీకర్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నారంటే రేర్ అంతా కూడా ప్లాస్టికే, సైడ్స్ అంతా కూడా మనకి ప్లాస్టికే. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ స్కాచ్ ప్రొటెక్షన్ గ్లాస్ ని వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఫోన్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా, అలాగే కాంపాక్ట్ డిజైన్, చేతిలో చాలా బాగా ఇమిడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు ఎక్కడా కూడా ఒక హెవీ ఫీల్ అయితే రాదు, ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే. సో కాంపాక్ట్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయండి. ఇన్ఫాక్ట్ దీని డిస్ప్లే సైజ్ కూడా 6.52 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎల్సిడి డిస్ప్లేనే, AMOLED డిస్ప్లే అయితే కాదు. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఓటీటీ కంటెంట్ మీరు చూసినప్పుడు ఫుల్ హెచ్డి లో ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని 60 లేదా 90 హెర్ట్జ్ కి ఆటోమేటిక్ గా ఇది స్విచ్ అవడం జరుగుతుంది. బట్ మీరు 60 హెర్ట్జ్ పెట్టుకున్నారు అన్నట్లయితే బెటర్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అండ్ 18 వాట్స్ ఇచ్చారు. సో అట్లీస్ట్ వీళ్ళు 33 వాట్స్ ఇలాంటిది ఏదైనా తీసుకొచ్చినా, లేదా అట్లీస్ట్ 40 వాట్స్ ఏదైనా తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో 33 వాట్స్ లేదా 40 వాట్స్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 680 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది 4G 5G ప్రాసెసర్ అయితే కాదు. సో దీంట్లో మీకు క్యారియర్ అగ్రిగేషన్ ఉంటుంది. అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటుంది. డే టు డే లైఫ్ లో మీరు వాడేటువంటి యాప్స్ అన్నిట్లో ఎటువంటి హ్యాంగ్ లేదా లాగ్ లేకుండా మీరు వాటన్నిటిని అయితే యూస్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ తో పాటు వీళ్ళు UFS 2.2 స్టోరేజ్ ని మన ముందుకు వాడటం జరిగింది. మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 1 TB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. మీరు సిమ్ కార్డ్ ని కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. సో కాకపోతే దీంట్లో మనకి ఫన్ టచ్ OS తో కూడినటువంటి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. Android 12 తెచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ డైలర్స్ విషయాల్లో కూడా మీరు డిఫాల్ట్ గా గూగుల్ డైలర్స్ అలాగే గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చారు. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. బేసికల్లీ ఒకటి వచ్చేటప్పటికి 4+128GB, మరొకటి వచ్చేటప్పటికి 6+128GB. 4+128GB లో మీరు 1GB ఎక్స్టెండెడ్ ర్యామ్ కింద, అలాగే 6+128GB లో 2GB ఎక్స్టెండెడ్ ర్యామ్ వేరియంట్ కింద మనం అయితే చూడొచ్చు. దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ ఇప్పుడు మీరు చూస్తుంది, మరొకటి వచ్చేటప్పటికి బ్లూ కలర్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. మరొకటి వచ్చేటప్పటికి 2 మెగాపిక్సెల్ తెచ్చారు. 2 మెగాపిక్సెల్ లో డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మీరు రేర్ వచ్చేటప్పటికి 1080p 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు 1080p 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు గనక ఒక బడ్జెట్ సెగ్మెంట్ యూజర్ అయి ఉన్నట్లయితే, కాంపాక్ట్ డిజైన్ లైట్ వెయిట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే, ఫోన్ వెయిట్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 173-175 గ్రామ్స్ ఏమో వస్తుంది. సో కాంపాక్ట్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే కనుక, అది కూడా పర్టికులర్ గా మీరు వివో ఫోన్ లో చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.